వృషభ రాశి వారు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ వృషభ రాశిలోకి వస్తారు. ఈ క్రోధనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. వృషభ రాశి వారికి గురువు జన్మనందు రజతమూర్తిగా సంచరిస్తున్నారు. శని సంవత్సరం అంతా దశమనందు తామ్రమూర్తిగాను, రాహు లాభస్థానం నందు, కేతు పంచమ స్థానం నందు సువర్ణమూర్తులుగా సంచరిస్తున్నారు. గురువు జన్మనందు సంచరిస్తున్నప్పటికీ కూడా మూర్తిమత్వం శుభంగా ఉండడము, అలాగే రాహు లాభస్థానందు సంచరించడం వలన వీరికి కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా సకల కార్యాలయందు కొంత వృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఈ వృషభ రాశి వారికి శుభాశుభ మిశ్రితంగా ఉంటుంది. గురువు జన్మనందు సంచరించడం వలన అధికార నిరాదరణ, అపకీర్తి, ధన వ్యయము, శరీరం నందు అనారోగ్యాలు కలిగేటువంటి అవకాశం ఉంది. మానసిక భయము, బంధుమిత్రులతో గొడవలు పడేటువంటి అవకాశం ఉంది. రజతమూర్తిగా సంచరించడం వలన కొంత శుభం కలుగుతుంది. శని దశమనందు సంచరించడం వలన ఉద్యోగ విషయాల్లో కొంత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. మనోవిచారం కలగడం, కుటుంబం నందు చికాకులు కలగడం, ప్రయత్నించిన ప్రతి పనిలోనూ ఆటంకాలు ఏర్పడడం కలుగుతుంది. కేతు పంచమనందు సంచరించడం వలన వృత్తి వ్యాపారంలో ఇబ్బందులు, ముఖ్యంగా సంతానం వల్ల కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. రాహు ఏకాదశం నందు సంచరించడం వలన ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది, గృహలాభం కలుగుతుంది, భూలాభం కలుగుతుంది. ఉద్యోగ విషయంలో కొంత వృద్ధి కలుగుతుంది, కళత్ర లాభం కలుగుతుంది. మొత్తంగా ఈ రాశి విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, శాస్త్రవేత్తలకి, పండితులకి మిశ్రమ ఫలితాలు మాత్రమే కలుగుతాయి. ఆశించినటువంటి ఫలితాలు లభించవు. నిరుత్సాహంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి చేసిన పనికి విలువ లేకుండా పోతుంది. అధికారుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారస్తులు నూతన పెట్టుబడులు అంతగా కలిసి రావు. రాజకీయ నాయకులకి ప్రజల్లో పట్టు తగ్గుతుంది. ప్రజలను ఆకర్షించడానికి వారు అనేక కష్టాలు పడాల్సి వస్తుంది. ఈ వృషభ రాశి స్త్రీ పురుషులకి వివాహాది శుభకార్యాలు కొంత ఆలస్యం అవుతాయి. రైతులకు అనేక ఇబ్బందులు కలుగుతాయి. కొంత నష్టం కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ రాశి వారు గురుదోష నివారణ కోసం, అలాగే శనైశ్చర గ్రహ దోష నివారణ కోసం గురుచరిత్ర పారాయణ చేసుకోవడం, గురువుకి శనికి జపతపాదులు ఆచరించడం, శనగలు నువ్వులు దానం చేయడం, ముఖ్యంగా ప్రతిరోజు ప్రదోష కాలంలో శివాలయాన్ని దర్శించుకోవడం, ప్రతి మాస శివరాత్రికి రుద్రుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన గ్రహ దోషాలు తొలగి సుఖశాంతులు పొంది సకల కార్యాలయందు విజయాన్ని పొందుతారు.